సాధారణంగా ఏ సమావేశంలో అయినా ముఖ్య అతిథుల్ని లాస్ట్గా మాట్లాడిస్తారు. ఈ సమావేశంలో వచ్చింది ఏంటంటే ముఖ్య అతిథుల్ని ఫస్టే మాట్లాడించారు. దాంతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి గౌరవనీయులు పెద్దలు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ బీసీల పోరుబాట పుస్తకాన్ని రచించి మనందరికీ పరిచయం చేసినటువంటి నరారి గారికి మీ అందరి చప్పట్ల ద్వారా గట్టిగా అభినందనలు తెలియజేద్దాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన అన్న బడుగుల ఆశాజ్యోతి ఈటల రాజేంద్రన్న గారు, వేదిక మీద ఉన్న శ్రవణన్న గారు, కృష్ణమోహనన్న గారు, ప్రకాష్ అన్న గారు, అదేవిధంగా మన అద్దంకి దయాకర్ అన్న గారు, వేదిక మీద ఉన్న అనిల్ అన్న గారు, అందరికీ పేరు పేరున ముందున్నటువంటి మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎక్కువ మాట్లాడకుండా చాలామంది చాలా విషయాలు చెప్పారు. ఈరోజు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫేర్ జరుగుతుంది. బహుశా మనం అందరం పోయి ఉండొచ్చు. హైదరాబాద్ బుక్ ఫేర్ జరిగినప్పుడు మనం అక్కడికి వెళ్తే హైదరాబాద్ బుక్ ఫేర్లో దళిత సాహిత్యం పేరు మీద ఒక 15 స్టాల్స్ ఉంటాయి, గిరిజన సాహిత్యం పేరు మీద ఒక 10 స్టాల్స్ ఉంటాయి, ఆదివాసీ సాహిత్యం పేరు మీద ఒక 10 స్టాల్స్ ఉంటాయి. ఇక రకరకాల విప్లవ సాహిత్యము, ఆ సాహిత్యము, తెలుగు సాహిత్యము, అనేక సాహిత్యాల పేరు మీద మినిమం ఒక 10 స్టాల్స్ ఉంటాయి, బుక్ స్టాల్స్. కానీ 60% జనాభా, 136 కులాలు, దాదాపు 2 కోట్ల మంది జనాభా తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలోనైతే 80 కోట్ల జనాభా. హైదరాబాదు బుక్ ఫేర్లో బీసీ సాహిత్యానికి సంబంధించినటువంటి బుక్ స్టాల్ ఒక్కటి కూడా లేదు. ఇది ఆలోచించాలి, ఎందుకు లేదు? మన దాంట్లో బీసీల సాంస్కృతిక జీవన విధానం మీద కానీ, వృత్తుల మీద కానీ, రిజర్వేషన్ల మీద కానీ, మన చరిత్ర మీద కానీ రాయాల్సినటువంటి కవులు, రచయితలు వాళ్ళు వేరే సాహిత్యం రాస్తారు. పుట్టిన కులాన్ని, పుట్టిన జాతిని గురించి రాయాల్సినటువంటి కవులు, రచయితలు ఒకరు అరసమని, ఒకరు విరసమని, ఒకరు ఇంకోరని, ఒకరు తెలంగాణ సాహిత్యం అని, ఇంకొకరు ఇంకొక సాహిత్యం అని పేజీలు రాశారు. పేపర్లలో చాలామంది రోజు ఆంధ్రజ్యోతి చూసినా, ఈనాడు చూసినా, సాక్షి చూసినా, వెలుగు చూసినా బీసీలు రాసిన ఆర్టికల్స్ చాలా తక్కువ. ఇతరులు రాసినటువంటి ఆర్టికల్స్ రోజు వస్తుంటాయి. ఆ ఆర్టికల్స్ అన్ని బుక్ రూపంలో తీసుకొచ్చి వాళ్ళు పేజీలు నింపి రేపటి సమాజానికి అందిస్తారు. మనం రేపటి సమాజానికి ఏం అందిస్తున్నాం? ఒక పూలే, మహాత్మా జ్యోతిబా పూలే గులాంగిరి పుస్తకం రాస్తే కొద్దో గొప్ప అది తప్ప మనం బీసీ సమాజానికి అంబేద్కర్ గారు కుల నిర్మూలన పుస్తకం కానీ చాలా పుస్తకాలు రాసిండు. ఆ సాహిత్యమే తప్ప ఇంకో సాహిత్యం లేదు. మన సాహిత్యం మనకు లేనప్పుడు, మన పుస్తకాలు మనకు లేనప్పుడు మన పిల్లలు ఎక్కడ చూస్తారు? మన పిల్లలు క్రికెట్ ఆటలకు లేకపోతే ఫోన్లలోనో రకరకాలుగా చూస్తుంటారు. కానీ కవులు, రచయితలు చేయలేని పని ఇలా ఆన్ డ్యూటీలో ఉండి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా ఈ పుస్తకాన్ని అద్భుతంగా మన బీసీలకు అందించినటువంటి నరారు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఒక విషయం, నేను బస్ యాత్ర చేసినప్పుడు హుస్నాబాద్కు పోయినా. హుస్నాబాద్లో బస్సు యాత్ర అవుతుంది. బస్సు యాత్ర అయినప్పుడు గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఒక పెద్ద ఆయన వచ్చాడు, ముసలాయన. అయ్యా నువ్వు బీసీ నాయకుడు వేనా అంటే అవునయ్యా. మాట్లాడిన తర్వాత అన్నీ విన్నాడు. నేను చెప్పిన 60% జనాభా మాది ఉంది, 60% ఉన్నోడు అడుక్కునుడేంది, 60% ఉన్నోడు ఇచ్చుడేంది అని నేను అడిగిన. నా స్పీచ్లో మాట్లాడిన. ఆయన అన్నీ మాట్లాడినవి బాగానే ఉందయ్యా, ఒకటి అడుగుతా అన్నాడు. ఏదన్నా ఇంజనీరింగ్ సీట్ రావాలన్నా, మెడికల్ సీట్ రావాలన్నా ఎక్కువ మార్కులు వస్తే ఆ సీట్లు వస్తాయి, ఎక్కువ మార్కులు ఉంటేనే ఆ సీట్లు వస్తాయి. ఉద్యోగం రావాలంటే ఎక్కువ మార్కులు ఉన్నోనికే ఉద్యోగం వస్తుంది, ఎక్కువ మార్కులు ఉన్నోనికే చదువుకోవడానికి సీట్ వస్తుంది, ఎక్కువ మార్కులు వచ్చినోనికే, హైయెస్ట్ మార్కులు వచ్చినోనికే ఉద్యోగం వస్తుంది. మరి అత్యధిక జనాభా ఉన్నోనికి రాజ్యాధికారం ఎందుకు వస్తలేదని అడిగి, అత్యధిక జనాభా ఉన్నటువంటి 60% మనం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలుపుకుంటే 90% మనం ఉన్నాం. మరి ఎందుకు
28 మంది ముఖ్యమంత్రులు అయితే ఒక్కరు కూడా బీసీ ముఖ్యమంత్రి ఎందుకు కావడం లేదు? మరి అత్యధిక జనాభా ఉన్న ఆయనకు ఎందుకు రాజకీయ అధికారం చేతులకు రావడం లేదు అని అన్నాడు. అంటే మన బీసీ మీటింగులను, ఇతర కులాల మీటింగులను ఒకసారి మనం పరిశీలిస్తే, మన బీసీ మీటింగులు, కుల సంఘాల మీటింగులు ఎక్కడ పెట్టినా 90% వినత్పత్రాలతో సరిపోతుంది. రవీంద్ర భారతిలో రాజకీయంగా ఉన్న వాళ్ళు మాట్లాడాలంటే కొంత ఇబ్బంది. నాకేమి ఇబ్బంది ఉండదు, నేను ఓటు అడిగేది ఉండదు. నేను రేపు రాజకీయాలలో చేయి చాపి ఎవరిని అయ్యా అప్ప అని దండం పెట్టేది ఉండదు. రెడ్ల మీటింగ్ పెడితే మీరు చూడండి, జేసీ దివాకర్ రెడ్డి, కమ్యూనిస్టులు ఉన్న రెడ్లు, కాంగ్రెస్ ఉన్న రెడ్లు, బీజేపీలు ఉన్న రెడ్లు, టీఆర్ఎస్ ఉన్న రెడ్లు రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టి వాళ్ళ పిలుపు ఒకటే పిలిపించరు. గంటల తరబడి ఉపన్యాసాలు ఇవ్వలే. వాళ్ళు రెండు నినాదాలు ఇచ్చారు. ఒకటి, ఈ దేశానికి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి అయ్యాం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఈ ఖమ్మంలో, ఈ వెల్మోల్లో 2, ఖమ్మంలో 6, బాపనోల్లో 2 తప్పించి మొత్తం ముఖ్యమంత్రులు మనమే. ఇక మిగిలింది ఏముంది? ప్రధానమంత్రి సీటు ఉంది. ప్రధానమంత్రి సీటు మీద రెడ్డిని ఎట్ట కూర్చోబెడదామో ఆలోచించండి అని పిలిపించారు. ఆ తర్వాత ఏ పార్టీ అని ఇవ్వని, అది దొంగల పార్ట, లంగల పార్ట మనకు అనవసరం, గజ దొంగల పార్ట మనకు అనవసరం. కానీ ఒక రెడ్డోనికి ఏ పార్టీ అయినా టికెట్ ఇస్తే వాడు ఎడ్డోడా గుడ్డోడా కాదు. రెడ్డి సోదరులారా, వాడు ఎడ్డోడా గుడ్డోడా అని చూసుకోవద్దు, వాడు రెడ్డోడా కాడని చూసుకోండి, ఓటు గుద్దండి, మనోని చట్టసభలకు పంపేయండి, అప్పుడే మన రాజ్యం వస్తుందని వాళ్ళు పిలిపించారు. ఖమ్మోలు మీటింగ్ పెట్టిరు. ఖమ్మోలు మీటింగ్ పెట్టి ఏం చేశారు తెలుసా? భారతదేశం అంతా పరిపాలించడం, జర్రైతే మన వెంకయ్య నాయుడు రాష్ట్రపతి అయ్యేటోడు. కానీ నరేంద్ర మోదీ గారు పాపం పెద్ద ఆయన సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఒక ఆదివాసీ బిడ్డకు రాష్ట్రపతి ఇచ్చిండు. అది పోయింది. జర్రైతే పోతుటి ముఖ్యమంత్రులం అయ్యాం, అన్నీ అయ్యాం. కానీ మనం ఇప్పుడు భారతదేశాన్ని కాదు పరిపాలించేది, ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి అమెరికాను మనం శాసించాలి అని చెప్పి వాళ్ళు ఒక పిలిపించారు. అందుకోసం అమెరికా ఎన్నికల్లో కమలా హారిస్ అని ఖమ్మామని నిలబెట్టారు. ఇప్పుడు చూడండి, మీరు పేపర్లలో, నేను పేపర్ల పేరు చెప్పను కానీ మళ్ళీ రాసే వార్తలు కూడా రేపు రోజు రాయరు నాకు పేపర్లు. ఏమని? తెలుగు అమెరికాలో సెనేట్లో ఉన్నాడు మనవాడే, మనవాడే అంటే ఓడు వాళ్ళ కులపోడే, అండ్లో ఉన్నాడు మనోడే, ఇంట్లో ఉన్నాడు మనోడే. చివరికి కరోనాలో రాజేందర్ అన్న కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ కష్టపడి మనం బతికించాడు. అది వాస్తవం. కరోనా ఇంజెక్షన్ కనిపెడితే దానికి ఎంత పని చేసిందో ఏమైందో మళ్ళీ గుండెపోట్లు వస్తున్నాయి మనందరికీ తెలుసు. కూర్చున్నట్టే పోతున్నాడు. ఆ ఇంజెక్షన్ కనుగొన్నది కూడా మనోడే, మన ల్యాబే అని చెప్పారు. అంటే వాళ్ళు అంత చైతన్యంతో పోతుంటే మనం కూడా ఇంకా సబ్సిడీలు, ఇంకా వినత్పత్రాలు, అయ్యా అప్పల కాడ, దండం దశకం పెట్టే కాడ ఉంటే మనకు రాజకీయ అధికారం రాదు. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, చాలామంది ఏమంటారంటే, ఒకరేమో కాంగ్రెస్లో ఉన్న ఆయన కాంగ్రెస్ శకం ఆరంభమైందంటాడు, బీజేపీలు ఉన్నోళ్ళు బీజేపీ శకం ఆరంభమైందంటారు, టీఆర్ఎస్లు ఉన్నోళ్ళు టీఆర్ఎస్ శకం ఆరంభమైందంటారు. నేను అంటున్నా, మీ శకం ఏం ఆరంభమైందో నాకు తెలియదు కానీ 100% ఇప్పుడు బీసీల శకం ఆరంభమైంది. 2009లో చూసుకోండి, 100% బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఎవరైనా సరే 100% బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. కాబట్టి మనమేం చేయాలి? పుండు ఒకరికైతే ఆయింట్మెంట్ ఇంకొకడ రాయద్దు. పుండు దాసోత్సవం కన్నా అయితే ఆయింట్మెంట్ కృష్ణమోహన్ రావు కన్నా రాస్తే తక్కువ అవుతుందా? కడుపు నొప్పి నాగులేస్తే ప్రకాష్ అన్నకు మందు కోలేస్తే తక్కువ అవుతుందా? మనము పార్టీలు జెండాలను పక్కన పెట్టాలి. దయచేసి పార్టీలు జెండాలు మనవి కావు. ఇప్పుడున్న రాజకీయ పార్టీల అగ్రకులాల నాయకులను చూసుకోండి. ఒక రెడ్డి 8 పార్టీలు మారిండు తెలంగాణలో, 8 పార్టీలు. మళ్ళీ వాళ్ళ కొడుకులను తీసుకొచ్చారు. ఒక కమ్మ 6 పార్టీలు మారిండు. మనోడు ఒక పార్టీకి వెళ్ళి బీసీకి వస్తే సపోర్ట్ చేయాలంటే నా తాత పార్టీ, నా తండ్రి ఆ పార్టీ, నా అయ్యా పార్టీ, నేను కూడా అదే పార్టీ అని బానిసత్వంలో ఉంటున్నాం. కాబట్టి దయచేసి ఈ పుస్తకాల ద్వారానైనా వచ్చేది బీసీ వాదమే. ఎవరు ఆపలేరు, ఎవరు అడ్డుకున్నా కూడా అందరూ. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న కూడా చెప్పిండు, ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతాడని. అంటే ఆయన అర్థమైంది, ఖచ్చితంగా వచ్చేసారి పెద్ద పదవి అన్నాడు, తర్వాత ముఖ్యమంత్రి పదవి అని 2వ సారి అన్నాడు. వచ్చేది బీసీ వాదమే అన్నాడు. ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు లాల్ బహదూర్ స్టేడియంలో లక్షల మంది సాక్షి చెప్పిండు, తెలంగాణ గడ్డకు ఒక బీసీ ముఖ్యమంత్రిని అందిస్తా అని చెప్పి. కాబట్టి కాంగ్రెస్ మహేష్ అని ఏం చెప్పిండు,
ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారే చివరి ముఖ్యమంత్రి అని చెప్పకనే చెప్పిండు. కాబట్టి ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఏది ఏమైనా మనం ఐక్యంగా ఉంటేనే, సంఘటితంగా ఉంటేనే, దయచేసి పార్టీలను పక్కన పెట్టి మన హక్కుల కోసం పోరాడితేనే ఇవాళ ఖచ్చితంగా మన రాజ్యాధికారం వస్తుంది. మన రాజకీయ అధికారం వచ్చిన తర్వాత తమిళనాడు చూసుకోండి, స్టాలిన్ గారు ఎప్పుడన్నా వినతిపత్రం పట్టుకుంటాడా? అక్కడ తమిళనాడులో అగ్రకులాలు ఏమడుగుతున్నారు? మా జనాభా దామాసి ప్రకారం మాకు మంత్రి పదవులు ఇవ్వండి అని తమిళనాడు అడుగుతున్నారు. బీహార్లో అదే అడుగుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం 60% ఉన్నోళ్ళం మా జనాభా ప్రకారమే అని మనం అడుక్కునే కాడున్నాం. అడుక్కోద్దిగా రాజకీయాలను శాసించాలి, శాసించే దిశగా మనం అందరం పోవాలని చెప్పి సందర్భంగా తెలియస్తూ మరొకసారి ఇంత గొప్ప పనిచేసినటువంటి నరహరి సార్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.